జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. రెండో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమవుతుందని తేల్చాయి. మూడో స్థానంలో బీజేపీ నిలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. కాంగ్రెస్ వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపాయి. మరి జూబ్లీహిల్స్ విజేత ఎవరనేది ఈ నెల 14న తేలనుంది. అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి రేపిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దే గెలుపని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని V6 వెలుగు సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 50 నుంచి 55% ఓట్లు, బీఆర్ఎస్ కు 40 నుంచి 45%, బీజేపీకి 7 నుంచి 8% ఓట్లు వస్తాయని తేల్చింది. పక్కాగా శాంపిల్స్ సేకరించి సర్వే చేసింది V6 వెలుగు. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. HMR సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 48.31%, బీఆర్ఎస్ కు 43.18%, బీజేపీకి 5.84% ఓట్లు లభించే అవకాశం ఉందని తేలింది. అటు కాంగ్రెస్ కు 48%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేల్చింది పబ్లిక్ పల్స్ సర్వే. స్టార్ట్ పోల్ సర్వే కాంగ్రెస్ కు 48.2%, బీఆర్ఎస్ కు 42.1%, బీజేపీకి 7.6% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ దే గెలుపని ఆపరేషన్ చాణక్య సర్వే తేల్చింది. కాంగ్రెస్ కు 41.1%, బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ అత్యల్ప మెజారిటీతో గెలుస్తుందని తేల్చింది. సాస్ గ్రూప్ సర్వే కూడా కాంగ్రెస్ దే విజయమని తేల్చింది. కాంగ్రెస్ కు 46.5%, బీఆర్ఎస్ కు 44.5%, బీజేపీకి 6.5% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పింది. సుమారు 4 నుంచి 4,500 మెజారిటీతో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది. ప్రీవర్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వేలో కాంగ్రెస్ కు 47.41%, బీఆర్ఎస్ కు 43.13%, బీజేపీకి 7.91% ఓట్లు వస్తాయని తేలింది. జాన్మినే సర్వే కాంగ్రెస్ కు 42.5%, బీఆర్ఎస్ కు 41.5%, బీజేపీకి 11.5% ఓట్లొచ్చే అవకాశం ఉందని తెలిపింది. పీపుల్స్ ఓటింగ్ ప్రిఫరెన్స్ సర్వే కాంగ్రెస్ కు 47.84%, బీఆర్ఎస్ కు 41.46%, బీజేపీకి 8.71% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఆపరేషన్ చాణక్య సర్వే కాంగ్రెస్ కు 41.1%, బీఆర్ఎస్ కు 37.7%, బీజేపీకి 13.3% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని చెప్పింది. బీఆర్ఎస్ పై అత్యల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్న 3 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపించింది. గెలుపుపై మాత్రం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికలను అధికార ప్రతిపక్షాలు ఛాలెంజ్ గా తీసుకుని ప్రచారం చేశాయి. నియోజకవర్గంలోని రాజకీయ పరిణామాలు, ఓటర్లు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.